అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్జీవి ప్రజెంట్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్లందరికీ కూడా ఈయన ఒక గొప్ప ఇన్స్పిరేషన్. అలాంటి ఒక ఆర్జీవి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసిన అలాంటి ఆర్జీవి ఇప్పుడు కొన్ని వివాదాల్లో చిక్కుకుపోయి జైలు చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఏమైంది ఏంటని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నోకరాజు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఆర్జీవి ఒక గొప్ప డైరెక్టర్ ఒకప్పుడు, ఇప్పుడు కాకపోయినా ఒక గొప్ప డైరెక్టర్. అటువంటి ఆర్జీవి గారు ఇప్పుడు కొన్ని రాజకీయాలు ఒక పార్టీ వెనకాల వెళ్ళిపోయి మిగిలిన పార్టీ వాళ్ళ మీద కించపరుస్తూ సినిమాలు తీయడం కావచ్చు, లేదంటే మార్ఫింగ్ ఫోటోలు కానీ పెట్టడం కావచ్చు, ఇవన్నీ చేసి ఇప్పుడు జైలు చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? నాకు ఆయన గురించి మాట్లాడాలంటేనే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆర్జీవి ఫస్ట్ షో నేను చూడాలని నేను తపన పడేవాడిని. అంత గొప్ప అభిమాని నేను. ఓకే. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే తెల్లవారుజాము నుంచే అసలు నిద్ర పట్టేది కాదు. అంత గొప్ప డైరెక్టరు, అంత మేధావి, చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి అప్పట్లో మేమంతా కూడా ఆయన సినిమా చూడడానికి ఎక్కువ టైం కేటాయించేవాళ్ళం. సినిమా వచ్చిందంటే చాలా ఆనందపడిపోవాళ్ళం. అలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఆర్జీవి అభిమానులు ఉన్నారు. కానీ ఏంటో భగవంతుడు అతనికి ఒక మంచి మేధస్సునిచ్చాడు. మంచి మేధస్సునిచ్చి, అరే నువ్వు సినిమా చేసుకోరా, అద్భుతంగా ప్రజలను చైతన్యపరుచు, వాళ్ళ జీవితాలు బాగుపరచు అంటే ఇతను ఏం చేశాడంటే ఆ అవకాశాన్ని సక్ర మార్గంలో ఉపయోగించుకోకుండా వక్ర మార్గంలో ఉపయోగించడం మొదలుపెట్టాడు. అహంకారం పెరిగిపోయింది. నేను ఇంత గొప్ప డైరెక్టర్ని అయిపోయాను, ఇంకంతా నా ఇష్టం. కొన్ని ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు కొంచెం బాధ కలుగుతాయి. ఎందుకంటే నేను సినిమా తీస్తాను, మీరు చూస్తే చూడండి, లేకపోతే సమాజం ఏమైపోతే నాకేంటి, ఎవడేమైతే నాకేంటి అనే ధోరణిలోకి వచ్చాడు. ఎవడేమైపోతే నాకేంటి అన్నవాడు నువ్వు సమాజానికి ఉపయోగపడనటువంటి వాడివి, నువ్వు సమాజానికి అక్కర్లేదు. ఓకే, నువ్వు సమాజానికి అక్కర్లేదురా వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు సమాజహితంగా సమాజానికి బాధ్యతగా బతకాలి ఎవడైనా కానీ. సమాజం నాకు అవసరమే లేదనుకున్నవాడు నువ్వు సమాజానికి కూడా అవసరం లేదు కదా. మరి అలాంటప్పుడు అంతా నీ ఇష్టం అంటే నీ జీవితం నీ ఇష్టం, నీ సినిమా నీ ఇష్టం. కానీ అందులో మహాత్ముల్ని, మహానుభావుల్ని, గొప్ప గొప్ప వ్యక్తుల్ని కూడా డూప్గా పెట్టి వాళ్ళ జీవిత చరిత్రల్ని ఒక నీచంగా చూపిస్తూ, వాళ్ళ క్యారెక్టర్ని నీచంగా చూపిస్తూ, ఇష్టానుసారం నీకు సినిమా తీయడానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? బలుపా? ఇప్పుడు నువ్వు సినిమా తీసుకోవా, సమాజంలో నువ్వు మంచి డైరెక్టర్గా నిరూపించుకో, సినిమా తీసుకో. ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన్ని ఆ సినిమాలో పెట్టి, అదే క్యారెక్టర్ని ఆ సినిమాలో పెట్టి అతనేదో కామెడీ పీస్ లాగా చూపించాక ఎవడిచ్చాడు నీకు హక్కు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారు మంచోరు కాబట్టి వేళ నువ్వు ఇష్టానుసారంగా తిరగలుగుతున్నావు. లేకపోతే వాళ్ళు ఏదన్నా నీ మీద చర్య తీసుకుంటే వాటికి ఎక్కడుండేవాడివి? తర్వాత ఫోన్లే అయిపోయింది. ఒక ప్రభుత్వానికి మోచేతి నీళ్ళు తాగుతూ విమర్శించమని ఎవడు చెప్పాడు? ఫోటోలు మార్పింగ్ చేసి ఇష్టానుసారం పెట్టి, అక్కడ వాళ్ళ ఇంట్ల దగ్గర వాళ్ళ మాజీ సీఎం ఇంటి దగ్గర ఫోటోలు పెట్టి చెప్పులతో కొట్టించి, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు నీచులు, పచ్చ సైకోలు అని చెప్పడానికి నీకు ఎవడిచ్చాడు అధికారం? ఓకే, అంటే నిన్ను చెప్పు తెగిందాక కొట్టలేదు కాబట్టి నీవు ఇష్టానుసారం మాట్లాడావు. కానీ ప్రభుత్వం అండగా ఉందని విర్రవీగిపోయి ఇష్టానుసారం ఎవడు మాట్లాడినా మరి ప్రభుత్వం ఒక 5 సంవత్సరాల తర్వాత పోతుంది కదా, పోయింది కదా. మరి ఇప్పుడు పోలీసు వారు మరి నువ్వు ప్రశ్నలు అడుగుతుంటే నాకు తెలియదు, మర్చిపోయాను, చెప్పలేను, ఇలాంటి విధవ మాటలు మాట్లాడటం ఎందుకు? అంత మేధావి నువ్వు సక్ర మార్గంలో నడుచుంటే ఇక్కడ యాలొచ్చి తలదించుకుని వేళ జైలుకి పోయే పరిస్థితి రాదు కదా. అవును, అది నీ ఇష్టమా? ఏది నీ ఇష్టం? నీ ఇంటికాడ నీ ఇష్టం, నీ ఇంటికాడ నీ ఇష్టమా? ఎవరికెళ్ళి చూడ్డా హక్కు ఎవరికి లేదు. మరి ఎలా లేచ్చు? మరి ఈవేళ రామ్ గోపాల్ వర్మని ఇబ్బంది పెడుతున్నారు, రామ్ గోపాల్ వర్మని జైలుకి పంపించేలా ఉన్నాను యాడ్డం ఎందుకు? ఒరే వెధవల్లారా, మాట్లాడేటప్పుడు, ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తి గురించి తక్కువ చేసి చూపించేటప్పుడు రేపొద్దున ఫ్యూచర్లో ఇబ్బంది పడతామని ఆలోచన రావాలి కదా. అవును, తప్పు చేస్తున్నాను భయం ఉండాలి కదా. అంతా నా ఇష్టం ఏంటిది? ఎంత నీ ఇష్టం చెప్పు తెగిపోద్ది. ఎంత నీ ఇష్టం అంటే నీ ఇంటికాడ నీ ఇష్టం, మా ఇంటికాడ నీ ఇష్టం కాదు కదా. ఓకే, సమాజంలో నీ ఇష్టం కాదు కదా. సమాజంలో తిరుగుతున్నావంటే మంచి చెడులు బేరీజు వేసుకుని ముందుకు పరిగెత్తాలి. నీ భవిష్యత్తు నీ ఇష్టం, వేరేవాడి భవిష్యత్తుని నిర్ణయించడానికి నువ్వేవాడివి, నీకెవడిచ్చాడు అధికారం? ఓకే,
ఇప్పుడు డబ్బు అనేది శాశ్వతం కాదు, పేరే శాశ్వతం. అటువంటి డబ్బును అలాగే పేరును కూడా ఈయన ఆల్రెడీ చూసేశారు. అలాంటిది ఇంకా డబ్బుకి బానిస అయిపోయి ఒక రాజకీయ పార్టీకి వెళ్ళిపోయి ఇప్పుడేమో నాకు తెలియదు గుర్తులేదంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈయన అరెస్ట్ చేయడం జరిగింది, వదిలేశారు కూడా. ఎందుకు వదిలేశారని చాలామంది అనుకుంటున్నారు. దానికి మీరేం చెప్తారు అసలు? తెలుగు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని కోణాల్లో పూర్తిగా ఇప్పుడు వీళ్ళు ఎంత క్యారెక్టరైజేషన్ చేసినా, ఎంత తక్కువ చేసి చూపించినా కక్ష సాధింపు మాత్రం చేయదండి. నిజంగా నేను తప్పు చేశానని పోలీసు వారి ముందు ఒప్పుకున్నారో ఏమిటో, కాబట్టే రామ్ గోపాల్ ఇవాళ బయటకు పప్పుంటారు. ఎందాకైనా సరే నేనేమంటానంటే, నా ఉద్దేశంలో రామ్ గోపాల్ వర్మని బుద్ధి చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ అనే నియంతకు బుద్ధి చెప్పాలి. అతన్ని జైల్లో వేయాలి. ఆయనలో మార్పు తీసుకురావాలి. సమాజం పట్ల బాధ్యత పెంచాలి. సమాజం అంటే ఇదిరా, సమాజానికి మనం పుట్టినందుకు, మనకు భగవంతుడు జ్ఞానం ఇచ్చినందుకు సమాజానికి ఉపయోగపడాలరా, అలా దారికి తెచ్చే విధంగా పోలీసు వారు ఇతనికి బాధ్యత తెలిసే విధంగా ఇతన్ని పోలీస్ స్టేలో ఒక చిన్న ట్రీట్మెంట్ ఇచ్చి జైల్లో వేసి ఇతను మార్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు జైలుకి వెళ్ళడం జరిగింది, రిలీజ్ కూడా చేస్తారు. ఆయన ఏం చేశారు? మార్ఫింగ్ పౌడర్ పెట్టారు, అవి పెట్టారు, మొత్తానికి బయటకు వస్తారు కదా. అంటే ఆర్జీబీ లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చేసాడు, మనం తప్పు చేసినా కూడా పర్లేదని ఇంకొకరు కూడా తయారవచ్చు కదా సార్. మరి శిక్ష పడుంటే కొంతమంది ఆగుతారు, శిక్ష పడలేదు, బయటకు వచ్చేసారు కదా. మరి దానికి లేదు 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 ఖచ్చితంగా మళ్ళీ అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 2 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళింది. ఓకే, ఎలా వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఏం చేసావు, ఇవన్నీ అడుగుతారు కదా. అడిగితే మనీ లాండరింగ్లో దొరికిపోతాడు. ఓకే, ఎవడైతే పంపించాడు వాడు దొరికిపోతాడు, వీడు దొరికిపోతాడు. ఖచ్చితంగా ఇద్దరికి కలిపి ఒకేసారి పడుతుంది శిక్ష. ఓకే, ఎవడో తప్పించుకోలేండి. వాళ్ళు తప్పు చేసి ఎవరు చూడలేదు కదా, నా దగ్గర అధికారం ఉంది కదా, అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే క్షమించదు సమాజం. ఓకే, సమాజానికి హితంగా బతికేవాడు, సమాజానికి లోబడి బతికేవాడికి మాత్రమే రోజులు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి ఎవడైనా కానీ, రాజకీయ నాయకుడైనా, సినీ సెలబ్రిటీ అయినా. ఓకే, చూసారు కదండి, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఒదిగి ఉండకపోతే కష్టము. నేనెంత నానంత అని చెప్పేసుకుంటే కనుక సమాజం ఎప్పటికైనా తొక్కేస్తుందని చెప్పేసి నూకరాజు గారు అంటున్నారు. సో ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.